నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత్ అమెరికా సంబంధాల మధ్య ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, రోజుకో ట్విస్ట్ ఇస్తూ ఒక కంటిన్యూస్ ధారావాహిక మాదిరి ట్రంప్ చేస్తున్న సంచలన ప్రకటనలు, తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు మొత్తాన్ని మన దేశాన్ని ఇరకాటంలో పెడుతున్నాయా అంతర్జాతీయ వేదిక మీద అనే సందేహాలు వస్తున్నాయి. రకరకాల స్పెక్యులేషన్స్. ట్రంప్ బహుశా ఈ ఉద్దేశంతో ఇలా అని ఉంటాడేమో, తన స్కిన్ సేవ్ చేసుకోవటం కోసం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్తో తాను వచ్చాడు కాబట్టి అమెరికన్స్ హృదయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవటం కోసం ఇలా అంటున్నాడేమో, లేదు బేసిక్గా ఆయన వ్యాపారస్తుడు కాబట్టి ఆ వ్యాపార లక్షణాలు ప్రతి అంశంలోనూ పొందుపరుస్తున్నాడేమో, ఇలాంటి మాటలు అభిప్రాయాలు అనిపిస్తున్నాయి. అసలు ట్రంప్ ఇండియా గురించి ఏమనుకుంటున్నాడు, ఆయన అనుకుంటున్నవన్నీ అమలు చేస్తాడా, చేస్తే మనకు వచ్చే కష్టం ఏంటి, మనకు వచ్చే నష్టం ఏంటి, మనకు వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ బేరీజు వేసి విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నిగంటి రమేష్ గారు. నమస్తే. సో తాజాగా ఆయన భారత్కి మేము $21 మిలియన్ సాయమా రుణమా ఎందుకు ఇవ్వాలి, ఎవరో ఏదో తీసుకున్న నిర్ణయాన్ని మేము ఎందుకు అమలు చేయాలి, దట్ కమ్స్ అరౌండ్ 183 crores అనుకుంటానండి. 180+ crores అవసరం ఏముంది, వాళ్ళ ఓటర్స్ డేటాబేస్ని పెంచుకోవడం కోసం నేను ఎందుకు చేయాలి, వాళ్ళ దగ్గర బాగా సొమ్ములు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ అంటే మనం ఇండిజీనియస్ పొలిటికల్ లీడర్స్ ఎట్లా మాట్లాడతారు దేశీయంగా ఆ స్థాయిలో మాట్లాడుతున్నాడు ఏంటి, ఆయన ప్రపంచ దేశాలకే పెద్దన్న కదా. అవును, ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, వ్యూహాలా లేకపోతే వ్యాపార లక్షణాలా లేకపోతే ఇండియాని బీలిటిల్ చేసి చూపిస్తూ తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ప్రయత్నమా? వాసుదేవన్ గారు, 99 టీవీ వీక్షిస్తున్న మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మీ ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా నా నమస్తే. నా పేరు డాక్టర్ రమేష్ కన్నెగంటి. వాసుదేవన్ సార్ అడిగిన ప్రశ్నకు సూటిగా 2-3 కారణాలు చెప్తాను సార్. ఒకటి, భారతదేశాన్ని తక్కువ చేసి చూపించాలని అనేది కాదు నా ఉద్దేశం ప్రకారం, కానీ ట్రంప్ ఒక వ్యాపార దృక్పథంతో అధ్యక్ష పదవిని అధిరోహించిన తర్వాత నుంచి ప్రతి రూపాయిని ఎట్లా అమెరికా కోసం సేవ్ చేయాలి అనే దాని మీద పూర్తిగా అతను ఒక క్రిస్టల్ క్లియర్ డెసిషన్ మేకింగ్ తీసేసుకున్నాడు. ఆయన తన చుట్టుపక్కల పెట్టుకున్న వాళ్ళందరూ ఎవరు, ఇలాన్ మస్క్ లాంటి ఒక వ్యాపార దిగ్గజాన్ని, అత్యంత ధనవంతుని పెట్టుకున్నాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోగే ద్వారా, అంటే కొత్తగా ట్రంప్ ఇది కొత్త మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ప్రతి మినిస్ట్రీ ఆర్ ప్రతి గవర్నమెంట్ శాఖలో పోయేదంతా వచ్చేదంతా అనే దాని మీద ఒక కంప్లీట్ అబ్జర్వేషను మానిటర్ పెట్టి డబ్బు ఖర్చుని ఎట్లా తగ్గించాలి అనే దాని మీద ఎవరేమనుకున్నా పర్లా, కానీ అమెరికాకు ₹1 మిగలాలి. అందుకనే ఆయన ఏం చేశారు, అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన మరుక్షణము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ని రద్దు చేసి ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ని స్టార్ట్ చేసి, అంటే అర్థం ఏంటంటే అమెరికా ప్రజలు పౌరుల మీద పడుతున్న ఆదాయాన్ని తగ్గించి, మన ట్యాక్సెస్ని సుంకాలను తగ్గించి, వేరే దేశాలు అమెరికాతో ఎవరైతే వ్యాపారం చేసి లాభం పొందుతున్నావో వాటి మీద ట్యాక్సెస్ పెంచండి, వాళ్ళు మనకి ఇచ్చే డబ్బుల ద్వారా మన వాళ్ళకి కూడా హ్యాపీగా సంతోషంగా అమెరికా పౌరులు బతకాలి. ఇప్పుడు వరకు ఏం జరిగింది, 1789 జార్జ్ వాషింగ్టన్ మొదటి ప్రెసిడెంట్ దగ్గర నుంచి 2025 జనవరి వరకు, అంటే డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడు దాకా ఏం జరిగిందంటే, అమెరికా ఇచ్చే సుంకాలతో వేరే దేశాల యొక్క వెల్ఫేర్ చూసేవాళ్ళము, వేరే దేశస్తుల మనసులు హృదయాలు గెలుచుకునేవాళ్ళం. ఈ ఎమోషనల్ లేదా హ్యుమానిటేరియన్ దానికి స్వస్తి చెప్పి ప్రాక్టికల్గా ₹1 అమెరికాకి రావాలి అంటే ఎందుకు, 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం, 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం, 1945 నుంచి 1991 వరకు ప్రచ్ఛన్న యుద్ధం, 1991 నుంచి 2019 వరకు పోస్ట్ కోల్డ్ వార్, అంటే కోల్డ్ వార్ తర్వాత జరిగిన పరిణామాలు, 2020 జనవరి నుంచి పోస్ట్ కోవిడ్-19 వరల్డ్ ఆర్డర్, అంటే ముఖ్యంగా 2022 నుంచి 2020, 21, 22 ఆ రెండేళ్ళు మనం కోవిడ్ అనుకుందాం ప్రపంచానికి. 2022 నుంచి అమెరికా యొక్క దృక్పథంలో, మరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క దృక్పథంలో మార్పు వచ్చేసి
పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఆర్డర్లో, కోవిడ్ తర్వాత వచ్చిన ఈ ప్రపంచంలో మనం బతికి బట్ట కట్టాలి అంటే, అప్పుల్ని తగ్గించుకోవాలి అంటే అమెరికా నిర్మోహమాటంగా, నిర్లజ్జగా అమెరికాకి ఉపయోగపడే పనులే చేయాలి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎమోషన్స్తో నా ప్రశ్న లేదు. వ్యాపారం వ్యాపారమే, స్నేహం స్నేహమే. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఉద్దేశం నేషన్స్ ఇంట్రెస్ట్ ఈస్ ఫస్ట్. అదొకటి. ఇంకోటి చెప్తాను, లాస్ట్ పాయింట్. మీరు ఒక పాయింట్ వాడారు మీరు. అతిపెద్ద ప్రజాస్వామ్యము భారతదేశము, అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికా. అతి పురాతన ప్రజాస్వామ్యమైన అమెరికా అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ఒక 180 కోట్లు ఇచ్చి, అంటే $21 మిలియన్ ఇచ్చి, మీ దేశంలో ఎన్నికలకి ప్రజలు వెళ్ళి ఎన్నికల్లో పాల్పంచుకొని తత్ఫలితంగా ప్రజాస్వామ్యాన్ని చేయాలి, ప్రజాస్వామ్యాన్ని విరజింపాలి అంటే, టు సెలబ్రేట్ డెమోక్రసీ, elections are the most important thing. Elections is one of the crucial aspects of being a democracy. ఇన్ కంటిన్యూషన్ టు దట్ ఆయన ఇంకో మాట అన్నాడు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎవరినో ప్రభుత్వంలోకి తీసుకురావడం కోసం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ రిపోర్టెడ్లీ శాంక్షన్డ్ నర్మగర్భంగా కాంగ్రెస్ని బైడెన్, ఎందుకంటే కాంగ్రెస్ భావాలు డెమోక్రటిక్ పార్టీ అయిన అమెరికాలో ఉన్న డాంకీ గుర్తు అయిన డెమోక్రటిక్ పార్టీ జో బైడెన్ భావాలు అప్పుడు కొంత సిమిలారిటీ ఉండేవి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండర్ ద బీజేపీ లీడర్షిప్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు అండర్ రిపబ్లికన్ పార్టీ, వాళ్ళ కొంత ఐడియాలజికల్లీ భావసారూప్యత కొన్ని అంశాల మీద ఎక్కువ కనపడతా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు. కాకపోతే నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, అతి పురాతన ప్రజాస్వామ్యము, అతి పెద్ద యువశక్తి కలిగిన భారతదేశానికి సంబంధించి ఎలక్షన్స్లో ఖర్చు పెడతానికి ఇచ్చేదాన్ని ఆపటం నాకు కూడా కొంత విస్మయాన్ని కలిగించింది. ఎందుకు అంటే, చెప్పేదానికి వాక్ ద టాక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే, చెప్పేది వేరు చేసేది వేరు అయితే స్నేహాలు, బంధాలు, బాంధవ్యాలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము వీగిపోతాయి. యాక్చువల్లీ ఓ పక్కనేమో నేను ఓల్డెస్ట్ డెమోక్రసీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అంటున్నాను, డెమోక్రసీ, ఐఎమ్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నావు, ఎవరు? అమెరికా. ఇంకో పక్కన ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, ఇంతవరకు ఎప్పుడు మిలిటరీ రూల్ వెళ్ళలేదు, 1947 నుంచి వాళ్ళ వరకు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ పీరియడ్ 1 or 2 years తప్పితే ఒక్క మచ్చలేని గొప్ప దేశం భారతదేశం ప్రజాస్వామ్యబద్ధంగా. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, మనం ఎంత ఇబ్బందులు పడుతున్నా, మనకి ఎంత నిరుద్యోగం ఉన్నా, మనలో మనం ఇబ్బంది పడుతున్నామే కానీ వేరే ఏ దేశాన్ని ఆక్రమించలేదు. except those 2 years, that too only emergency. అంతే. It was not a military rule. మిలిటరీ రూల్ నెవర్ ఏ మిలిటరీ. In that way we must be thankful to అంటే our సార్, political అంటే administration. ఈ యొక్క భూప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో ఏదైనా ఒక గొప్ప రోల్ మోడల్ ఉంది అంటే అతి పెద్ద ప్రజాస్వామ్యము. ఎన్ని కష్టాలున్నా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, మతపరంగా ఎన్ని ఉన్నా, సాహిత్యం ఎన్ని ఉన్నా కానీ ప్రజాస్వామ్యాన్ని ఇలా పట్టుకొని చాలా చక్కగా మనము ప్రజాస్వామ్య యాత్ర అవిఘ్నంగా చేస్తున్న ఒకే ఒక్క దేశం భారతదేశం. కనీసం ఈ ఆస్పెక్ట్లోనైనా ట్రంప్ కొద్దిగా ఆలోచించి కన్సిడర్ చేసి ఇవ్వాల్సింది. అయినా నో ప్రాబ్లం, వీఆర్. అయినా ఒకటి సార్, అంటే సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ట్రంప్కి 183 కోట్లు అనేది సముద్రంలో కాకిరెట్ట, నథింగ్. అది కూడా ఇవ్వను అంటే పైసా దగ్గర ఎంత గట్టిగా ఉన్నాడు అని మనం నేర్చుకోవాలండి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే, వాసుదేవన్ గారు, నేషన్స్ ఇంట్రెస్ట్, లెట్స్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్. శ్రీకృష్ణదేవరాయల సమయంలో, లేదా చంద్రగుప్త మౌర్యులు, లేదా అశోకుడు, ఇలాంటి గొప్ప గొప్ప రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో మనము, మరి తెలంగాణకు వస్తే కాకతీయ సామ్రాజ్య వైభవము, మరి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ చూసుకుంటే కృష్ణదేవరాయల వైభవము, రాసులు రోడ్ల మీద పోసి అమ్మే రతనాల రాయలసీమ, అంటే ఆ స్టేజ్కి మళ్ళీ భారతదేశం వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతో మనం కూడా లెట్స్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే విధంగా మన యొక్క పాలసీలని సరి చేసుకుంటా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే నుండి, ప్రతి చెడు నుంచి కొంత మంచి నేర్చుకొని, ప్రతి ఉపద్రవాన్ని నుంచి కొంత ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకొని ముందరికెళ్తామే మన పని. చూడండి, అంటే ఒక చిన్న మాట, మొన్నటి వరకు జో బైడెన్ ఉన్నాడు కాబట్టి జెలెన్స్కీ గ్రేట్ అయ్యాడు, యుక్రెయిన్ ప్రెసిడెంట్.